నమస్కారం అండి. ఈరోజు నేను శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని ఇలా ముగ్గు రూపంలో గీయాలనుకుంటున్నానండి. దానికి ముందుగా నేను బోర్డర్ మండపంలాగా అలా గీసుకుంటున్నానండి. దానికి ఇలా షేడ్స్ ఇస్తున్నాను. రెడ్ ఇటుకరాయ రంగు నా దగ్గర ఉందండి. దానికి కొంచెం మళ్ళీ వైట్ కలిపి ఇలా షేడ్స్ అనేది ఇచ్చానండి. చూడండి. తర్వాత దానికి అక్కడక్కడ ఫ్లవర్స్ గుచ్చెలు ఉండేటట్లుగా అనుకొని దానికి గ్రీన్ షేడ్ అనేది ఇస్తున్నాను. అంటే ఆ గోడకు అన్ని వైపులా ఇక్కడ రెండు వైపులా కూడా అలానే గ్రీన్ షేడ్ ఇచ్చేసి దానిపైన మనకి ఫ్లవర్స్ ఉండేలాగా గీస్తున్నానండి. చూడండి ఎలా గీసాను. ఇంకొకటి ఒకటి ఉంది, దానికి కూడా గీసేద్దాము. ఆరెంజ్ కలరు ఇలా గీసేసి తర్వాత దీనికి వచ్చేసి కాడలు ఉండేటట్టుగా గ్రీన్తో గీసేద్దాం. లైట్ గ్రీన్ తోటి ఇలా గీద్దాం. చూడండి మొత్తము ఇలా వచ్చిందండి మనది మండపం బార్డర్ అది. ఇప్పుడు మనము రామ మందిరాన్ని ఇలా గీసేసుకుందామండి. సింపుల్గా దాని ముందు బార్డర్ అనేది గీసుకుందాం. ఇలా గీసానండి. గీసాక దానికి షేడ్స్ అలాగే ఇచ్చాను. రెడ్, వైట్, కొంచెం నా దగ్గర ఉండే వేరే కలర్ ఇటుక రంగులో ఉండే అన్ని కలిపి అలా షేడ్ ఇచ్చానండి. తర్వాత ఆ గ్రీన్గా కనిపించేది ఏంటంటే వెనకాల చెట్లు ఉండేటట్లుగా అట్లా షేడింగ్ అనేది ఇచ్చానండి. అక్కడ ఈ మెరూన్ రెడ్ కలిపిన షేడ్స్ ఎందుకంటే అక్కడ చీకటిగా ఉంది అంటే వెనకాల ఇంకో ప్లేస్ ఉంది అని చెప్పడానికి అలా షేడింగ్ ఇచ్చానండి. తర్వాత దీనికి 3D ఎఫెక్ట్ ఉండేదానికి కొంచెం లైట్ కలర్తో లైట్ షేడింగ్ ఇచ్చేసాను. తర్వాత రెడ్ మెరూన్ కలర్ కలిపిన దాంట్లోటి అక్కడ గీతలన్నీ అంటే మండపం పైన గుడి పైన ఎలా ఉంటుందో అలా ఉండేదానికి అలా గీతలు పెట్టానండి. ఇది పూర్తయిందండి. పైన జెండా కూడా వేసాను, చూసారు కదా. ఇది అయిపోయాక మన రామ మందిరం ఇలా వచ్చింది. ఈ వైట్ అనేది వెనకాల ఖాళీ ప్లేస్ ఉన్నట్టండి, నీళ్ళలాగా అలా వేసాను. ఇప్పుడు చుట్టూరు బార్డర్ కూడా గీసేసానండి. అన్ని వైపులా కంప్లీట్ అయిపోయింది మన రామ మందిరం. చూడండి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడొచ్చండి, అంత కష్టమేం కాదండి. చూడండి, ఈ రామ మందిరం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.